ఈ ఛానల్ స్టార్ట్ చేయకముందు నా అంత బద్దకస్తులు అసలు ఉండేవాడే కాదు. ప్రతి చిన్న పని కూడా రేపు చేద్దాం అని చెప్పి పోస్ట్ పోన్ చేసేవాడిని. రేపు అనేది ఎప్పుడు రాలేదు, రాదు కూడా. దాట్ టుమారో నెవర్ కేమ్. వీడియో డిస్క్లైమర్ ఏంటంటే, ఇది మోటివేషనల్ వీడియో కాదు, ఇట్స్ రియాలిటీ చెక్. మై నేమ్ ఈజ్ అనుష్ కొత్తూరి, ఐఎమ్ స్టడీయింగ్ బీటెక్. సో నేను ఛానల్ స్టార్ట్ చేయకముందు వరకు నేను ఒక మీలాగా ఒక నార్మల్ సాధారణమైన కామన్ మ్యాన్. లైక్ రోజు కాలేజ్కి వెళ్ళడం, రావడం, స్క్రోల్ చేయడం, ఇన్స్టాగ్రామ్, మొత్తం లేజీ ఉండేవాడిని. లైక్ ప్రతి పని రేపు చేయవచ్చులే అన్నట్టు. సో ఆ లేజినెస్ అనేది బాగా ఎక్కువైపోయి చేద్దాం అని చెప్పి అలా ఉన్న టైంలో సెప్టెంబర్ 2025 ఈజ్ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ మై లైఫ్. సో ఎందుకు అలా అన్నానంటే, when we decided to start a YouTube channel, that decision changes everything. ఈ 2 monthsలో మాకు వచ్చింది 44 సబ్స్క్రైబర్సే. అవును, తక్కువే, కానీ కన్సిస్టెన్సీ అంటే ఏంటో నేర్చుకున్నాం. సో ఏది ఏమైనా కానీ ప్రతి సాటర్డే వీడియో పడాలి అని చెప్పి కమిట్మెంట్ తీసుకున్నాం. దాన్ని ఛాలెంజింగ్గా తీసుకున్నాం. అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయ్యేలా చూసుకుంటున్నాం. సో వీ లెర్న్ కన్సిస్టెన్సీ ఫ్రమ్ దిస్ యూట్యూబ్ ఛానల్. యా, టైం 5:30 అవుతుంది. టుడే సాటర్డే మార్నింగ్ 5:30 PM. వీడియో రికార్డ్ ఇప్పుడు చేస్తున్నా. మధ్యాహ్నం కల్లా ఎడిట్ చేసి సాయంత్రం కల్లా షెడ్యూల్ చేయాలి వీడియోని. నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ రేపు ఆదివారం ఏదో రేపు చేసుకోవచ్చు, లేకపోతే ప్రతి సాటర్డే పెడుతున్నాం కదా, ఈ సాటర్డే బ్రేక్ చేద్దాము, బ్రేక్ ఇచ్చుకుందాము అనుకోవచ్చు. బట్ నేను బ్లైండ్గా ఇచ్చేసుకున్నా. ఏది ఏమైనా కానీ వీడియో పడాలి. అయితే ఆ వాడి నుండైనా పడాలి, నా నుండైనా పడాలి. సో అందుకే ఎర్లీ మార్నింగ్ కెమెరా పెట్టేసి మాట్లాడుతున్నా. సో ఈ హ్యాబిట్ నాకు ఎక్కడి నుండి వచ్చింది అంటే, ఈ ఛానల్ నుండి. అంటే నేనేదో పెద్ద ఇంకా నేనేం చేసేయలేదు, నేను ఇంకా ఏం పొడి చేయలేదు. బట్ స్టిల్ ఆ చేంజ్ ఆఫ్ మైండ్ సెట్కి నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఈ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి కూడా ప్రతి వారం చాలా క్యూరియాసిటీ ఉండేది. అసలు నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ వీడియోలో ఏ కంటెంట్ ఉండాలి అని చెప్పి ఫుల్గా ఆలోచించి మొత్తం ఆ మైండ్ సెట్లోకి వెళ్ళిపోయి ఆ పనిని ఇష్టంగా చేయడం అనేది స్టార్ట్ చేసాం. సో దట్ మేక్స్ అస్ రియలీ ప్రొడక్టివ్. వీడియో డ్యూరేషన్ కొంచెం తక్కువ ఉండొచ్చు. సో ఎందుకంటే ఈరోజే షూట్ చేసి, ఈరోజే ఎడిట్ చేసి, ఈరోజే అప్లోడ్ చేయాలి కాబట్టి కొంచెం షార్ట్ చేసేస్తున్నా. సో ఎనీవే, వీడియో పడడం ఇంపార్టెంట్. అందుకే ఎర్లీ మార్నింగ్ నేను కెమెరా పెట్టేశాను. సో ఎలా ఉంటుందంటే, ఒక్కసారి మనకి కన్సిస్టెన్సీ అనే కాన్సెప్ట్ అలవాటైతే సూపర్ ఉంటుంది మొత్తం. అసలు నువ్వు ఎంజాయ్ చేస్తావు ఆ ప్రాసెస్ని. స్టార్టింగ్ ఫస్ట్ స్టెప్ ఈజ్ హార్డ్ అంటారు కదా. సో అది ఊరికే చెప్పరు, నిజంగానే ఫస్ట్ స్టెప్ చాలా హార్డ్. ఒక్కసారి వేసి అందులోకి వచ్చేస్తే ఆ ప్రాసెస్ మొత్తం చాలా బాగుంటుంది, మీరు ఎంజాయ్ చేస్తారు. సో అది కన్సిస్టెన్సీ ఇస్ ద కీ అని చెప్పేసి కొన్ని కొటేషన్స్ ఉంటాయి. నేను ఫస్ట్లో వినేసి అంటే ఎంటరా అనుకునేవాడిని, కానీ అది మన వరకు వస్తే కానీ అర్థం కాదంటారు కదా. సో నాకు ఆ కన్సిస్టెన్సీ అనేది అలవాటైంది ఈ ఛానల్ వల్లే. కన్సిస్టెన్సీ అనేది ఎంత పవర్ఫుల్లో అర్థమైంది కూడా నాకు ఈ ఛానల్ వల్లే. సో ప్రతి సాటర్డే వీడియో పడేలా చేసుకుంటున్నాం. సో అది నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, ప్రతి ఒక్కడికి ఏదో ఒకటి ఉంటుంది లోపల, అది చెయ్యాలి ఇది చెయ్యాలి అని చెప్పి. మీరు అందరూ ఒక పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో నేను ఒకప్పుడు అలాగే వెయిట్ చేసినండి, చేద్దాంలే ఒక టైం వచ్చినప్పుడు అన్నట్టు. సో బ్రో ఏంటంటే, పర్ఫెక్ట్ టైం ఉండదు, అస్సలు ఎక్కడ పర్ఫెక్ట్ టైం అనేది ఉండదు. నీకు ఈరోజు అప్పిస్తే వెళ్ళు, స్టార్ట్ చేసి. నీకు సెమ్ ఎగ్జామ్స్ అయినా కానీ, మిడ్ ఎగ్జామ్స్ అయినా కానీ, ఏం ఎగ్జామ్స్ ఉన్నా, లేకపోతే ఏ పనిలో ఉన్నా, ప్రతిరోజు మినిమం 1 గంట దానికి డెడికేట్ చేస్తే నీకు కన్సిస్టెన్సీ అనేది అలవాటు అవుద్ది.
నువ్వు ఇష్టమైనది చేస్తున్నావు కాబట్టి నీకు ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఫస్ట్ స్టెప్ వేయడమే కష్టం. సడన్గా రోజు 10ంటికి లేసేవాడు మార్నింగ్ మార్నింగ్ 5కి లేవాలంటే కష్టం. ఫస్ట్ రోజు చాలా కష్టంగా ఉంటుంది. సైలెంట్గా స్నూజ్లో పెట్టేసి మళ్ళీ పడుకుంటాం. ఎప్పుడైతే నువ్వు ఫోర్స్ చేసుకొని లేస్తావో అప్పుడే నీకు లేగడం అలవాటు అవుద్ది. సో ఇది అంతే. ఫస్ట్ స్టెప్ ఈజ్ హార్డ్. నీకు ఏం చేయాలనిపిస్తే అది చేసి తీసుకో, కెమెరా తీసుకో, మాట్లాడు. నీకు మాట్లాడాలనిపిస్తే మాట్లాడు. నీకు డ్యాన్స్ చేయాలనిపిస్తే ప్రతిరోజు డ్యాన్స్ ప్రాక్టీస్ చేయి. నీకు పాటలు పాడడం ఇష్టమైతే కెమెరా ఓపెన్ చేసి రీల్స్ చేయి, సాంగ్స్ పాడు. ఎవడో ఏదో అంటాడు కామెంట్స్లో, నీ వాయిస్ ఆ మొగ్గలా ఉంది లైక్ అలా అంటూ ఉంటారు. బట్ డోంట్ కేర్ అబౌట్ దట్. నీకు వ్లాగ్ చేయడం అంటే ఇష్టం కానీ ఎవడో ఏదో అనుకుంటాడని చెప్పి ఆపేసి ఉంటాం. కెమెరా ఓపెన్ చేయి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనుష్, దిస్ ఈజ్ సంథింగ్ అలా మీ పేరు చెప్పేసి వీడియోస్ చేయండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరు సాటిస్ఫై అవుతారు. ఏదో ఒక రోజు మీకు వర్త్ అనిపిస్తుంది. సో ఫస్ట్ స్టెప్ ఈజ్ హార్డ్. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఫస్ట్ స్టెప్ ఈజ్ హార్డ్. ఒక్కసారి లోపలికి దిగితే చాలా బాగుంటుంది. కెమెరా ముందుకు వచ్చేసి ఏవో పాటలు పాడేసుకొని వెనకాల ఒకడు ఒక బీజిఎం వేస్తే ఫేమస్ అయిపోయాడు. మనం అలాంటి వీడియోలు కూడా చెయ్యం. అది ఎంత సోది కంటెంట్, అది అవసరం లేదు అనుకున్నప్పటికీ నీకు ఏదో ఒకటి ఉంటుంది లోపల, అది చేయాలి, ఇంత కాంటెంట్ క్రియేట్ చేయాలి, లేకపోతే ఇంకేదో ఒకటి నేర్చుకోవాలి, ఆ స్కిల్ నేర్చుకోవాలని చెప్పి నీకు లోపల ఉంటుంది. సో స్టార్ట్ ఇమీడియట్లీ. కూర్చో, దానికి ఏమేం కావాలో తెలుసుకో, స్టార్ట్ చేసే. ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది, గ్రోత్ వస్తుంది. మొన్న ఒక రీల్లో చూసాను, ఒక యూట్యూబ్ షార్ట్లో. సో ఈ కప్పులు వచ్చేసి మొన్న రీసెంట్గానే యూట్యూబ్లో మానిటైజ్ అయిందంట. 30,000 వచ్చినాయి అంట. 30,000 ఏంటి బ్రో, ఒక ఫ్రెషర్ శాలరీ. సో అంటే నేను ఇక్కడ మనీ కోసం మిమ్మల్ని చేయమని చెప్పట్లేదు. ఏదో ఒకటి మీకు నచ్చింది చేస్తే, ఒక స్కిల్ నేర్చుకొని ఏదో ఒకటి, ఒక వీడియో ఎడిటింగో లేకపోతే కాంటెంట్ క్రియేషను లేకపోతే ఇంకేదోనో ఏదో ఒక రోజు మనీ ఆటోమేటిక్గా వస్తాయి. సో మనీ మీద ఫోకస్ చేయమని నేను చెప్పట్లేదు. నీ వర్క్ మీద ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా అది రావాల్సిన దానికి అన్నీ వస్తాయి. సో నేను లాస్ట్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇదైతే మోటివేషన్ వీడియో కాదు, రియాలిటీ చెక్. మీరు ఖచ్చితంగా రేపు సర్వై అవ్వాలి అంటే ప్యారలల్గా మీ స్టడీస్తో మీరు ఏం చేస్తున్నా కానీ, మీ స్టడీస్ చదువుకుంటున్నా కానీ ప్యారలల్గా ఒక సైడ్ హజిల్ అనేది ఉండాలి. ఎవడికి తెలుసు బాస్ ఎప్పుడు ఎవడ అలా క్లిక్ అవుతాడు. సో స్టార్ట్, క్రియేట్ సంథింగ్ యూ లవ్. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీకు నేనేం చెప్పాలి, నేనేం కన్వే చేయాలి అనుకుంటున్నానో అర్థమైంది అనుకుంటున్నా. సో లెట్స్ మీట్ అగైన్ ఇన్ అనదర్ వీడియో. Signing off, the AS Perspective.